ఇండియాలో జరిగిన మొదటి స్కామ్ ఇప్పటివరకు జరిగిన మొత్తం స్కామ్లకి గాడ్ ఫాదర్ లాంటిది అనమాట. ఆ స్కామ్ ఏంటంటే క్యాంప్టన్ వెల్త్ స్కామ్. దీన్ని ఏమంటారంటే జీప్ స్కామ్ కూడా అంటారు అనమాట. మన ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇండియాలో చోటు చేసుకున్న మొదటి అవినీతి స్కామ్ అనమాట. ఈ జీబీ స్కాండల్ అనేది డిఫెన్స్ శాఖలో జరిగిన స్కామ్లలో ఇది ఒకటి అనమాట. ఇది చిన్న మొత్తంలో జరిగిన స్కామ్ అయినా దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే ఇండియన్ హిస్టరీలోనే కరప్షన్కి డోర్స్ ఓపెన్ చేసి పెట్టిన స్కామ్ అనమాట. ఈ జీప్ స్కాండల్ అని అంటే మన ఇండియాలో ఈ స్కామ్ వచ్చేసి 1948లో జరిగింది. ఈ స్కామ్ లండన్లో ఉన్న ప్రైవేట్ కంపెనీకి మన ఇండియన్ గవర్నమెంట్ జరిగిన ఒక ఒప్పందం అనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ మన ఇండియన్ ఆర్మీ అవసరాల కోసము మిలిటరీ జీప్స్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఈ స్కామ్లో ప్రధాన పాత్రధారి అయిన వికే కృష్ణ మీనన్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఈ వికే కృష్ణ మీనన్ ఈయన బ్రిటన్లో అంటే లండన్లో ఉన్న ప్రైవేట్ కంపెనీ ఆయన మిస్టర్ ఏంటి మిస్టేట్ అనే కంపెనీకి ఇండియన్ గవర్నమెంట్కి ఒప్పందం ప్రకారము 2000 మిలిటరీ జీప్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళనమాట. ఈ ఒప్పందం ప్రకారము మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి 2000 మిలిటరీ జీప్స్ గాను 80 లక్షల బడ్జెట్ను కేటాయిస్తుంది అనమాట. ఈ ప్రైవేటు కంపెనీకి ముందుగానే అంటే అడ్వాన్స్గా 52 లక్షలు ఇస్తుంది అనమాట. అంటే 65% ముందుగానే ఇస్తుంది. దానికి గాను ఫస్ట్ ఈ కంపెనీ వచ్చేసి 155 మిలిటరీ జీప్స్ గాను మన ఇండియన్ గవర్నమెంట్కి డెలివరీ చేస్తుంది అనమాట. అయితే మనం అనుకున్నట్టు ఆ జీప్స్ అంత క్వాలిటీ ఫిట్నెస్ లేవన్నమాట. ఇక్కడనే కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగినట్టు తెలుస్తుంది. మిగతా 1845 మీటర్ జీప్స్ ఇప్పటి వరకు డెలివరీ కాకుండా మ్యాన్ చేశారనమాట. ఈ ఒప్పందానికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ అప్పట్లో ఉన్నాయో అప్పట్లో ఇండియన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ రహస్యంగా ఉంచారని ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి ప్రభుత్వాన్ని ప్రజలు విమర్శన చేయడం వల్ల 1949లో ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఎంక్వైరీ కమిషన్లో తేలింది ఏంటి అంటే ఒప్పందం కుదుర్చుకున్న మిస్టర్ ఏంటి మిస్టెంట్ అనే కంపెనీకి మిలిటరీ వాహనాల సరఫరాలో అస్సలు అనుభవం లేదని, అదే కాకుండా అసలు గుర్తింపు పొందిన డీలర్స్ కూడా లేరని తెలిసిపోయింది అనమాట. ఆ కంపెనీకి ప్రభుత్వం అంటే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా టెండర్ ప్రాసెస్ లేకుండా ఒప్పందం జరిగిందని తెలిసిపోయింది. అయితే అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన మన జవహర్లాల్ నెహ్రూ వికే కృష్ణ మీనన్ డిఫెండ్ చేస్తూ ఈ విధంగా చెప్తారనమాట. ఇది ప్రమేయం లేకుండా జరగవచ్చు కానీ వ్యక్తిగతంగా అయితే అవినీతి చేయలేదని తేల్చి చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఈయన డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఫలితంగా ఈ కేసులో ఎవరికి శిక్ష అయితే పడలేదన్నమాట. కానీ ఇది భారతదేశంలో మొదటి కరప్షన్గా చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ సంఘటన ప్రజా విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపించిందనమాట. ప్రజలు తొలిసారిగా స్వతంత్ర భారతంలో ప్రభుత్వ వ్యవస్థ పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికీ కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నారన్నమాట. అవినీతికి పాల్పడిన వారిని శిక్షించకపోవడం ద్వారా అవినీతికి అంతం లేకుండా పోయింది, అమాంతం పెరుగుతూ పోతుందన్నమాట. ఇప్పటికీ ఈ స్కామ్ అనేది చిన్న చుక్కలా కనిపించిన భారతదేశ పాలనా వ్యవస్థ అవినీతి అనే భూతాన్ని మొదటిసారిగా బహిర్గతం చేసిందన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కొట్టండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటా.